సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మన ముందున్న గురువు గారు మనందరికీ బాగా సుపరిచితులండి. ఎంతగానో ఆదరిస్తాము, అభిమానిస్తూ ఉంటాం. సుమన్ టీవీ స్టార్ట్ అయినప్పటి నుంచి గురువు గారు మనతో పాటు ట్రావెల్ చేస్తూ వస్తున్నారు. మనందరికీ జాతక విశ్లేషణ తెలియజేస్తూ వచ్చారు. పండగలు, పర్వదినాల్లో ప్రత్యేక ధర్మ సందేహాల గురించి నివృత్తి చేస్తూ వస్తున్నారు కదా. ఈ పాటికే ఆ గురువు గారు ఎవరో మీకు అర్థమై ఉంటుంది కదా అండి. ఎస్, మరెవరో కాదండి, మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు మరియు ప్రముఖ జ్యోతిష్యులు అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. చెప్పాల్సిన అవసరం లేదు కదా, గుర్తొచ్చేసింది కదా. అయితే గురువు గారికి ఒక అద్భుతమైన కానుక వరించింది, అందుకే స్టూడియోకి తీసుకువచ్చేసాను. సో మరి ఏమిటి ఆ అద్భుతమైన కానుక అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఈ నెల 21 నుంచి 25 వరకు వేములవాడలో నిర్వహిస్తున్నటువంటి వేద స్మార్త పరీక్షలకు పరీక్షాధికారులుగా గురువు గారు నియమితులయ్యారు. గురువు గారు సంతోషపడ్డారంటే మనందరం కూడా సంతోషపడతాం కదా అండి. మరి గురువు గారితో ఏంటి, ఎలా వచ్చింది, ఎలా వరించింది, ఆ శివుడి ఆజ్ఞ అంటారా? గురువు గారి మాటల్లో విందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, మా పరమేశ్వరార్పణం. గురువు గారు, మరి ఇన్ని సంవత్సరాలుగా మాతో ట్రావెల్ చేస్తూ వస్తున్నారు గురుగారు. మా ధర్మ సందేహాలని ఎప్పటికప్పుడు నివృత్తి పరుస్తూ వస్తున్నారు. మరి అలాంటి గురువు గారికి ఇలాంటి అద్భుతమైన కానుక వచ్చింది. ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? ఏంటి మీరు ఎక్స్పెక్ట్ చేశారు? అసలు ఏంటి గురువు గారు? వేద స్మార్త పరీక్షలకు పరీక్షాధికారిగా, అది కూడా జాతీయ స్థాయిలో, అంటే చిన్న విషయం కాదు గురుగారు. అంటే దీనికి మీరు ఏమైనా ఎఫర్ట్స్ పెట్టారా? ఆ దైవాజ్ఞ అంటారా? ఎలా వచ్చింది, ఎలా వరించింది, ఎలా ఫీల్ అవుతున్నారు? తప్పకుండా ముందుగా ఈ జన్మని నాకు ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, అలాగే విద్యా బుద్ధులు నేర్పినటువంటి మా గురువులకు సాష్టాంగ నమస్కారములు. ఇది పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అంటానమ్మా. అవునా గురువు గారు? అంటే మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఈశ్వరారాధన ఎక్కువగా నేను చేస్తూ ఉంటా. ఉంటారు. కర్మ చేయటమే నా కర్తవ్యంగా తప్పితే ఫలితాన్ని ఏనాడు నేను ఆశించరా. కనుక మనం ఆశించకుండా చేసేటువంటి పూజకి ఫలితం ఎక్కువ అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఏది కోరకుండా మనం చేస్తూ ఉంటే ఆయన ఇచ్చేటువంటిది మనం మోయటం కష్టమవుతుంది అంటూ ఉంటారు. అలాంటిదే జాతీయ స్థాయిలో, రాష్ట్రం కూడా కదమ్మా, జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వము దేవాదాయ ధర్మాదాయ శాఖ కలిసి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం నందు జూలై 21 నుంచి 25వ తారీఖు తులేకాదశి వరకు కూడా 5 రోజుల పాటు చతుర్వేద, అంటే 4 వేదాల సహితంగా స్మార్త పరీక్షలు అనేటువంటిది నిర్వహిస్తున్నారు. గత 3 మాసాల క్రితం నా వరకు వచ్చింది ఆ విషయం. నేను చాలా మందితోటి, నేను అక్కడ పరీక్షలు జరుగుతున్నాయి, మీరు అప్లికేషన్లు పెట్టుకోండి, పరీక్షలకి వెళ్ళండి అని చాలా మందికి కూడా మనం చెప్పాం. అంటే మన దగ్గర పరిధిలో ఉండేటువంటి వారికి. ఎందువల్లనంటే బయట పరీక్షల కన్నా ఈ పరీక్షలలో 21 నుంచి 25 వరకు పరీక్షలు హాజరైన వాళ్ళకి, ఉత్తీర్ణత చెందిన వాళ్ళకి సర్టిఫికెట్ అప్పుడే ఇచ్చేస్తారు. అప్పటికప్పుడే సర్టిఫికెట్ ఇచ్చేస్తారు అనమాట. అంత గొప్పది. ఏదైనా దేవాలయాలలో ఉద్యోగాలు వచ్చినాయి, జాబులు పడ్డయినప్పుడు ఈ సర్టిఫికెట్ మనం అర్హత పొందింది. అంటే జాతీయ స్థాయిలో మరి చేస్తున్నారు, రాష్ట్రం చేసేటువంటిది గవర్నమెంట్ నుంచి వస్తుంది కదా. ఖచ్చితంగా ఏదైనా దేవాలయంలో అప్లికేషన్స్ పడ్డాయి పోస్టులకు అయినప్పుడు వీళ్ళు అది పెట్టుకొని వెళ్ళవచ్చు. చాలా మందికి చెప్పాం. అంతవరకే నాకు తెలుసు. నేను ఏనాడు ఊహించలేదు, అనుకోలేదు, ఆశించలేదు. 5 రోజులలో 1 రోజు వెళ్ళి కలిసి చూసి అందరినీ, అంతమంది వేద పండితులు ఇంతమంది వస్తారు కదా, 1 రోజు ఉండి వద్దామని మాత్రమే అనుకున్నా. కానీ భగవంతుడు దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతు దైవతం, మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత అంటారు. మంత్రమంతయు కూడా బ్రాహ్మణుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. ఆ మంత్రము యొక్క ఆధీనంలో భగవంతుడు ఉంటాడు. భగవంతుడి యొక్క ఆధీనంలో జగత్తంతా ఉంటుంది. దీనికి అర్థం అటువంటిది ఏనాడు ఊహ కూడా నేను ఊహించింది కాదు, ఏం లేదు. కేవలం ఈశ్వరారాధనే నాకు ఈ అవకాశం వచ్చిందండి. ఎందుకు అనిపిస్తుంది? ఎందువల్లంటే మామూలుగా కూడా నేను గత 8 సంవత్సరాలుగా సుమన్ టీవీలో ఉండి ఉన్నా. నా చదువు ఏమిటి, నేను ఏమిటి అనేటువంటి విషయం చాలా మందికి ఎవరికి, జాతక పరిశీలన చేస్తూ ఉంటారు, మంచి ధర్మ సందేహాలకి సమాధానం చెప్తూ ఉంటారు. ఏంటి గురుగారు అసలు చెప్తున్నాను, నా చదువు ఏంటి విషయం ఎవరికి తెలియదు. ఏదో అనుష్ఠానం చేసుకుంటారు, చదువుకుంటారు అనేటువంటి విషయమే తెలుసు. మనకు ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి బయటకు చెప్పుకునే స్థితి రాలేదు. ఆ విషయం ఏమిటి అంటే వేదము, స్మార్తము, ఆగమము, ధర్మశాస్త్రము, ప్రతిష్టా విభాగము, మంత్రశాస్త్రము, యంత్రశాస్త్రము, తంత్ర విభాగము,
అగ్ని ఉపాసన క్రమాలు ఇవన్నీ కూడా పూర్తిగా ఉపాసన పట్టేసి ఉన్నాం. అంటే 1990లో వేద పాఠశాలలో నన్ను జాయిన్ చేశారు 7వ సంవత్సరం. 1990లో ఇప్పుడు 2026. ఇప్పుడు నాకు 43. అప్పటి నుంచి ఇన్ని రకాల ఒక చదువు ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ 10 రకాల ఒక డిగ్రీలు తీసుకున్నానమ్మా. అది నాకు తెలుసు, ఇచ్చిన మా వైదిక లోకానికి మాత్రమే తెలుస్తుంది, బయట ఎవరికి కూడా తెలియదు కదా గురుగారు. తెలియదు. అంటే మనకు ఎంత చదువు ఉన్నప్పటికీ కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞ అనుగ్రహం ఉన్నప్పుడు దానికి సార్థకత అవుతుంది. అంటే మన చదువు దశదిక్కుల అది మనకు వెళ్ళాలి, 10 మందికి తెలియాలి మనం చదువుకున్నది ఏమిటి అని అంటే ఇటువంటిది ఒకటి ఉండాలి. బహుశా ఈశ్వరారాధన నేను ఏ స్థితిలో చేస్తుంటానో నాకు తెలుసమ్మా. 2 రోజుల క్రితం ఇది నా దగ్గరకు వచ్చింది. అపరిమితమైన ఆనందం అనుభవించారమ్మా. ఎందువల్లనంటే 13వ తారీఖు అర్ధాహోరాత్రంగా 1111 శివలింగాలకు అభిషేకం చేశా. గురుగారు ఏది ఆశించలా, ఏం ఆశించలేదు. అభిషేకం చేయటమే కర్తవ్యం, కర్మ చేయటం మన కర్తవ్యం, ఫలితం పరమేశ్వరాధీనం. ఫలితం వెంబడే వచ్చింది గురుగారు, అని కనిపిస్తుంది. చేసుకున్నా. 2 రోజుల క్రితం నాకు అది వచ్చేటప్పటికి పేపరు ముందు నేను నమ్మలా, వాస్తవం చెప్తున్నా. నమ్మలేదు. ముందు అంటే 2-3 ఫోన్ చేసి అన్నయ్య గారు కంగ్రాచులేషన్స్ అని అన్నారు. దేనికయ్యా అన్న, జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి వేద సభలకి మిమ్మల్ని పరీక్షాధికారిగా నియమించారు అనగానే నిజంగా నవ్వుకున్నా. ఎందుకనంటే మహామహులు ఉన్నారు. నా వయసు 42-43 సంవత్సరాలు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 60 అట్లా అంత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉండుంటారు. అందరినీ కాదని మన దగ్గరికి రావడం అంటే అది కాస్త హాస్యాస్పదంగానే దైవాజ్ఞాని ఇప్పుడు అనిపిస్తుంది ఉంటుంది. నవ్వా. లేదన్నయ్య గారు మీరు నవ్వకండి అని అంటే సర్లే పర్లేదు వేమునాలో కలుద్దాంలే అన్న ఊరికే. 2వ రోజు నాకు పేపర్ వచ్చిందమ్మా. అనిపించింది భగవంతుడు ఇవ్వదలుచుకుంటే ఇలానే ఇస్తాడు. క్రితం సంవత్సరము కూడా ఈశ్వరారాధన చేసినటువంటి విధానంలో అమెరికా వెళ్ళొచ్చా, ఊహించలా. అదొకటైతే ఇది అంతకు మించి 1000 రెట్లు జాతీయ స్థాయిలో జరిగేటువంటి వేద పరీక్షలకు 4 వేదాలు స్మార్తము సభలు నిర్వహిస్తున్నప్పుడు అందరూ పరీక్షాధికారిగా వెళ్ళటం అనేటువంటిది జన్మ సుకృతం అమ్మా. నిజంగా అంటే మనం చదువుకున్న చదువు ఏంటి అనేటువంటిది అటువంటి స్థితిలో పరీక్షాధికారిగా ఉన్నప్పుడే గుర్తింపు. మనకు 10 మంది పరీక్షలు నేను పరీక్షలు ఇచ్చినప్పుడు 10 రకాలుగా సర్టిఫికెట్లు నాకు ఇచ్చారు, కానీ అది ఆ లోకానికి మాత్రమే తెలుస్తుంది, బయటకు రావు. కానీ ఇలా జరిగినప్పుడు ఒక పరీక్షాధికారిగా మనం ఉన్నప్పుడు మనమేంటి, మన చదువేంటి, ఇన్ని సంవత్సరాల పాటు కష్టపడితే మనం చదువుకున్న చదువుకి ఈ రకంగా భగవంతుడు గుర్తింపు తెప్పించాడు అనేటువంటి ఆనందం అనేటువంటిది అది ఎలా వ్యక్తపరచాలో కూడా తెలియట్లేదమ్మా. అంత మీ మాటల్లో అర్థమవుతుంది గురువు గారు. కేవలం నేను వెంటనే ఒకటి నిర్ణయించుకున్నా. ఏంటి గురువు గారు? ఊహ కానీ ఆలోచన కానీ ఏమీ లేనటువంటి స్థితిలో కేవలం ఫలితం పరమేశ్వరాధీనం ఏదైనప్పటికీ కూడా అందరికీ నేను ఇదే చెప్తా, ఏది ఆశించద్దు, భగవదారాధన చేసుకోండి, మీకు ఆయన ఇవ్వదలిసింది మీకు ఇచ్చేస్తాడు అని చెప్పి. ఆ రకంగా నేను ఏది ఆశించకుండా చేసినటువంటి ఒక్క 1111 శివలింగాలకు చేసినటువంటి ఒక ఆరాధనకి భగవంతుడి స్థితిలో కూర్చోబెట్టినటువంటి గాను కృతజ్ఞతగా వెంటనే నేను నిర్ణయం చేసుకున్నానమ్మా. ఆగస్టు 16వ తారీఖు రోజు నాడు 1111 శివలింగాలకు 5 లక్షల రుద్రాక్షలతో స్వామివారికి అర్చన చేసి ఆ అవకాశము, అటువంటి యొక్క ఆనందం, అపరిమితమైన యోగం కొన్ని వేల మందికి ఇప్పించగలగాలి భగవంతుడి అనుగ్రహంతో. కొన్ని వేల మందికి ఆ అవకాశం రావాలి. నేను అనుభవించిన ఆనందం ఏదైతే ఉందో అదే ఆనందం, అంతకు మించిన ఆనందాలు వాళ్ళ రంగాలలో ఆ స్థితికి వెళ్ళాలి, దానికి పరమేశ్వరుడికి అనుగ్రహం కావాలని వెంటనే సంకల్పం చేసుకున్నారమ్మా. తప్పకుండా గురువు, చాలా ధన్యవాదాలు గురువు గారు. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని మీరు ఏదైతే రీచ్ అయ్యారో ఆ విషయాన్ని మాకు తెలియజేశారు. అసలు మీరంటే జాతక విశ్లేషణ, ధర్మ సందేహాలు ఇదే అనుకున్నాం, బట్ మీ క్వాలిఫికేషన్స్ ఏంటి, మీరు ఏం చదివారు, ఇలా ఇంత దాకా వెళ్ళారు అంటే ఆ దైవాజ్ఞ అని తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్స్ గురుగారు, ఆల్ ది బెస్ట్ కూడా గురుగారు. ఎగ్జామ్స్ అంటే చాలా మంది వేద పండితులు వస్తారని చెప్పారు, అదంతా కూడా సక్సెస్ గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గురుగారు. నమస్కారం.